మా విలేజ్ కమ్మర్లపల్లి ఎంపీపీ ప్రైమరీ స్కూల్లో మా పాపలు ఇద్దరు ఉన్నారు. పిల్లల్ని ఇద్దరికి ప్రోగ్రామ్ తీసుకెళ్ళినప్పుడు నాకైతే పిల్లల లోపల ఉన్న భయం అనేది ఏం కనిపించలేదు. వాళ్ళ లోపల ఎంత ఇట్లా బయటకు చెప్పగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనే సత్తా మాత్రం అక్కడ ఉన్న పిల్లల్లో కనబడ్డది. మా పిల్లల్లో కూడా చాలా బాగా కనబడ్డది. గవర్నమెంట్ స్కూలు అన్నదైతే అక్కడ ఏం అనిపించలేదు. ప్రైవేట్ స్కూల్తో పోల్చుకుంటే మన స్కూల్ బెస్ట్ అనిపించింది నాకు. అందరు పిల్లల్ని కూడా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయించాలి. గవర్నమెంట్ స్కూలు అని చిన్న చూపు అసలే ఉండద్దు. మన గురించి ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు చాలా చేస్తారు, అన్ని కలెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాలి. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్కే పంపించాలి పిల్లలందరినీ. కవిత, మాది కమ్మర్లపల్లి. మా బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. మొన్న ఫస్ట్ టైమే ఈ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది ఎర్త్ ఫౌండేషన్కి. మన స్కూల్ ఇంత ఫస్ట్ టైం పోయినా కానీ చాలా బాగా అన్నిట్లలో పార్టిసిపేట్ చేసిర్రు. బాగా అనిపించింది. సార్ కృషి కూడా మాకు చాలా బాగుంది. అందులో మళ్ళీ ఎర్త్ ఫౌండేషన్ ఒకటి కూడా చాలా బాగా ఉంది. నా పేరు మానస, మా పాప 4th క్లాస్ చదువుతున్నది. నిజానికి చెప్పాలంటే ఎర్త్ ఫౌండేషన్ అనేది ఈ స్కూలు దత్తత తీసుకోవడం అనేది నిజానికి మా పేరెంట్స్ అదృష్టము, పిల్లల అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే పిల్లలు నిజానికి ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు. ఎర్త్ ఫౌండేషన్ వచ్చి మనకి తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ చేయడము, గేమ్స్, ప్రతి ఒక్క యాటిట్యూడ్ అనేది పిల్లలకి బాగా యూజ్ అయ్యే యాటిట్యూడ్. ముందుగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళకి మా పేరెంట్స్ తరఫున ముందుగా థ్యాంక్స్ చెప్తున్నామండి. అదేంటంటే మొన్న ఈవెంట్ నేనైతే 2nd టైం వెళ్ళాను. ఫస్ట్ టైం కాకినాడ వెళ్ళాను పాపను తీసుకొని. నెక్స్ట్ 2nd టైం సిద్దిపేటలో గర్ల్స్ హై స్కూల్లో జరిగింది కాబట్టి 2nd ఈవెంట్కి వెళ్ళాను. మా పాపను తీసుకొని వెళ్ళాను. అక్కడ నిజానికి ఏంటంటే మా పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ తెలిసింది ఏంటి అంటే మిగతా పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు మాత్రం మిగతా పిల్లల్ని చూసుకొని పోల్చుకుంటే ఏంటి అసలు అక్కడ గేమ్స్ ఏంటి, కాంపిటీషన్, బయట కాంపిటీషన్ ఎట్లుంది, మనం ఇంకా మా పేరెంట్స్ నుంచి ముందుగా నేనైతే ఏం నేర్చుకున్నా అంటే బయట కాంపిటీషన్ ఎట్లుంది, బయట ఎలా నడుస్తుంది, పిల్లలు ఎట్లున్నారు, బయటకు వెళ్తే ఎట్లా, ఇంకా ఏం నేర్పియాలి పిల్లలకి, మా పేరెంట్స్ నుంచి ఏం సపోర్ట్ ఇవ్వాలి పిల్లలకి అని చెప్పేసి నాకైతే అనిపించింది. మేము కామన్గా నేర్పిస్తాము కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్ మట్టికే తెలుసు ఇంతకుముందు అయితే. ఈ ఎర్త్ ఫౌండేషన్ వల్ల మాకైతే మిగతా స్కూల్స్ పిల్లలు ఎట్లున్నారు, మా స్కూల్ పిల్లలు ఎట్లున్నారు, మా పిల్లలు ఎట్లున్నారు, ఆపోజిట్ పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళకి ఇంకా ఏం నేర్పియాలి, గేమ్స్ పరంగా అయినా సబ్జెక్ట్ పరంగా అయినా ఇంకా కొత్తగానే ఏం నేర్పియాలి అని చెప్పేసి ఒక అవగాహన అయితే వచ్చింది మాకు. చెప్పాలంటే ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోగలుగుతాం అనుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వస్తే మంచిగా అనిపించింది. పిల్లలు మంచిగా డ్రాయింగ్ కానీ, సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ అన్నీ మంచిగా నేర్చుకున్నారు. ఇట్లనే నేర్చుకోవాలి, ఇట్లనే పెద్దగా కావాలని నాకు ఉన్నది. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఎర్త్ ఫౌండేషన్ స్కూల్ నుంచి